శేష అవస్థ నుంచి శిశు అవస్థ నుంచి వైరాగ్య అవస్థలో కూడా ఆ అవస్థలో పడి తెలియక వృద్ధాప్యంలో కలిసి వృద్ధాప్యంలో చదువుకోకుండా అంతర్ముక్తి తన తనకి శరీరాన్ని గురించి ఎంతగా వైరాగ్యం ఉన్నప్పటికీ కూడా ఆ శరీరంతో కూడినటువంటి సంబంధం ఆ సంబంధంతో కూడినటువంటి సందర్భంలో నొప్పి అనేటువంటిది కనబడుతుంది. ఆ సమయంలో తన యొక్క సాధన, తన యొక్క తత్వం, తన యొక్క ఆచార విచారాలన్నీ జ్ఞాపకం వస్తాయి. ఒక్కటి సహాయం చేయాలి, డబ్బు సహాయం చేయాలి, ఈ మనుషులు సహాయం చేయాలి, వాళ్ళు పడే అందుకని ముందుగా సృష్టి ప్రారంభానికి ముందుగా పరమాత్ముడు విషయం పుట్టించాడు. ప్రారంభంలో దేవతలు రాక్షసులు మొదటి విషయమే ఆమె బుద్ధిమంతులు ఎవరో కనిపించినప్పుడు నువ్వు పాపం అనుభవిస్తావా, పుణ్యం అనుభవిస్తావా, పాపాన్ని అనుభవిస్తావా, బుద్ధి లేనివాడు సుఖం అనుభవిస్తాను, చాలా కష్టాలు పడకుండా సుఖం అనుభవిస్తాను అనేవాడు. అలా ఈ సృష్టి ప్రారంభమైనటువంటి దశలో వెలుగు మొదలుకొచ్చింది. అంటే విషయం వచ్చిన తర్వాత విషయాన్ని వెలుగులేటువంటి అమృతాన్ని ఏదైనా ఒక శరీరానికి ఒక జబ్బు వచ్చిందంటే దానికి ఔషధం అప్పుడు లక్షణం మర్చిపోయాడు అంటే నాలుగు మర్చిపోయాడు అంటే సంజీవుని ఎక్కడ పుట్టింది, సంజీవుని ఎక్కడ పుట్టిందంటే తెచ్చేవాడు ఉన్నాడు, తెచ్చేవాడు ఉన్నాడంటే వైద్యం చేసేవాడు. ఇవన్నీ ముందుగా సమకూర్చిన తర్వాత లక్షణం మర్చిపోయాడు. అట్లా శరీరంలో ఏదైనా ఒకటి రోగం వచ్చిందంటే ఔషధం సిద్ధంగా చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. మహాభారతం కానీ రామాయణం కానీ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. దానికి ఎప్పుడో ఆన్సర్ ఉంది, అంటే దానికి సమాధానం ఉంది. సమాధానం లేని ఏది ప్రశ్న రాదు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. నేను కొత్త ప్రశ్న వేశాను అంటే దానికి సమాధానం ఉంది. నువ్వు ఏ ఊహ వచ్చేసింది, నువ్వు ఊహించినంత ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకొక ప్రశ్న పుడుతుంది. దానికి ముందుగానే సమాధానం. ఇది సనాతన ధర్మం. ముందుగా సృష్టి అంతా ప్రారంభం చేసేటప్పుడు బ్రహ్మను ఆరాధన మనకి ఇక్కడ సృష్టిస్తున్నాం. ఈ ప్రాణాలందరినీ కూడా జీవాన్ని వచ్చేటట్టు చేస్తున్నాం. ఈ జీవం వచ్చిన తర్వాత అందరూ జలచరాన్ని ప్రారంభం చేస్తుంది. 80 లక్షలు 40 లక్షలు 50 లక్షల ప్రకారం మానవ ధర్మానికి వస్తుంది, జన్మ వస్తుంది. విపరీతమైన పాపం చేస్తారు. వచ్చిన తర్వాత మొట్టమొదటి కామం, క్రోధం, ఈ అషడ్ వర్గంతో చాలా బాధపడుతుంటాడు. తాను శరీరంగా చేయకపోయినా మానసికంగా చేసేటువంటి పాపం చాలా వస్తూ ఉంటుంది. అందుకని ముందుగా నేను
దేవుడు సృష్టించాలి. ఆయన నుంచి ఆ దత్త స్వరూపాన్ని ఆయన నుంచి ఎవరు పోరాడకుండా శివభక్తులను వైష్ణవభక్తులను జ్ఞానంగా ఉండేవాడు ఏది మాకు బ్రహ్మభక్తులను పోరాడకుండా మూడు కలిపి ఒక దత్తుని సృష్టి చేశారు ముందుగా. ఆయన ఉపదేశంతో వీళ్ళకి సమస్యలుగా తీరుతుంది. ముందుగా వెలుగు కనిపెట్టాను. అందుకే అమృత భాండాన్ని తీసుకొస్తున్నారు. వెలుగు కనిపెట్టే దేవుడు ఎవరికి వెలుగుతుందో వాళ్ళు తీసుకున్నారు. ఇది సృష్టి పుట్టినప్పటి నుంచి ఈరోజు మనం వేరే సనాతనంలో ఉంటున్నాం. పుట్టినప్పటి నుంచి ఆయన యొక్క లీలా విలాసంతో చేసినటువంటి సృష్టి. భాగవతాన్ని మనం చదివినప్పుడు పూర్తిగా శివపురాణం, లింగ పురాణాన్ని మనం చదివినప్పుడు, భవిష్యత్ పురాణాన్ని మనం చదివినప్పుడు ఈ సృష్టి క్రమం అంతా కూడా 14 లోకాల్లో నాస అనే ఋగ్వేదంలో చదువుకోవడం. నాసదీయుడు, ఆ నాసానే నాసదీయుడు, అదంతా ప్రపంచ సృష్టిగా కనపడదు. నాసదీయుడు ఎప్పుడో దేశాలు ఇప్పుడు వాళ్ళు కనపడుతున్నారు. ఈ బ్రహ్మాండాన్ని ఎప్పుడు కనపడడానికి వీలేదు. ఇది మైండ్లో ఎక్కడ ఇది ఇప్పుడు ఆ విచారంగా అయినప్పటికీ అన్ని ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రపంచంలో ఉండేటువంటి ఈ పంచభూతాలను చూసినప్పుడు ఆశ్చర్యం అవుతుంది. మనలో ఉండే జీవం తాగినప్పటికీ అది చేసేటువంటి జనవల్ల చేసినప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి నిమిషము ఏదైనా ఒక ఆశ్చర్యం ఇక్కడ కర్మను ఆచరించి కర్మను నివృత్తి చేసుకోవడానికి ఒక అవకాశం. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇతర కేసెస్ అంటూ ఉంటారు. ఆత్మకుండలు పుట్టింటే బాగుంటుంది తెలిసి